కార్పొరేటు వేటగాడు మన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. సార్ మీకు నమస్తే. మేము కొంచెం గొప్ప పరిచయం ఉందని మీ దగ్గరికి వచ్చినాం. సార్ 1000 రూపాయలు మా ఇంటికాడ చదువుకున్నటోళ్ళ పాప ఆయన పని చేసుకొని బతుకుతారు సార్. మీ దాంట్లో చదువుతుండో 1000 రూపాయలు తక్కువేరంటే ఆస్తులు అమ్ముకోమంటావానే? అమ్ముకొని మీకోసం చదువు చెప్పమంటావా? పైసలు లేకపోతే నువ్వు పోయి గవర్నమెంట్ కాలేజీలలో చదివించుకోవాలి, కానీ ఈ మా దగ్గరికి వచ్చి చదివిస్తారానా అని చెప్పినావు. నేను నువ్వా ఈరోజు ఎన్నికలకు వచ్చినావు? సిగ్గు అనిపించలేదా నరేందర్ రెడ్డి? కొంచెమన్నా సోయి ఉందా నీకు? మా ఒక బడుగు బలహీన వర్గాల తల్లిదండ్రుల రక్తం తాగుతున్నావు నువ్వు. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు? తీయాలా? లెక్కలు తీయమంటారు అందరూ. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు? వాళ్ళ తల్లిదండ్రులకు నువ్వు ఏం చెప్పినావు? వారి మిస్టేక్ అని చెప్పించి వారితో ఏదో విధంగా వాళ్ళని సెటిల్మెంట్ చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసినావు. అసలు నీ ఫ్యాకల్టీల మీద ఎంత ఒత్తిడి ఎత్తున్నావు నీకు తెలుసా? నీ ఫ్యాకల్టీలు నీకు ఓటేస్తారా? నువ్వు వాళ్ళ ఓట్లు తెచ్చుకున్నావు అంటే నువ్వే గ్రేట్. అది ఈరోజు పట్టభద్రులందరూ కూడా సీరియస్గా అప్పీల్ చేస్తున్నా. నేను ఈ యొక్క ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కుకోనో వేరే మంత్రుల ఒక కాళ్ళు మొక్కుకొని కొన్ని కోట్లు గుమ్మరించి మంచిగా సంపాదించాడు. 100 కోట్లు సంపాదించాడు. పోయి వాళ్ళ చేతిలో పెట్టాడు, కాలు మొక్కిండు. బాంచన్ దొర నాకు కూడా టికెట్ ఇవ్వరి, నేను కూడా మీ రెడ్డే, నా పేరు నరేందర్ రెడ్డి అని చెప్పేసి పోయిండు. తెచ్చుకున్న టికెట్ వచ్చిండు, కథం మళ్ళీ లూటీ చేస్తాడు. ఏది ఆల్ఫోర్స్ కాలేజీలు పెట్టిండు, ఆల్ఫోర్సు స్కూల్ పెట్టిండు. ఉమ్మడి జిల్లాలు మొత్తంలో కూడా ఆయన స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చి యూనివర్సిటీని పెట్టుకొని కథం పేద మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి మేము ఇది నేర్పిస్తాం, మా దగ్గర ఐఐటి ఉంది. కాదయా, మేము ఐఐటి స్కూల్ లెవెల్ ఏం అవసరం మాకు? స్కూల్ లెవెల్ 6వ తరగతి చెప్పడానికి మేము చదివిరా అంటే మీరు ఐఐటి నేర్పిస్తారు. అవన్నీ మాకు చెప్పి మా పేద మధ్యతరగతి తల్లిదండ్రుల దగ్గర నుంచి వెళ్ళి పైసలు దోపిడీ చేయడానికి కాకపోతే ఇప్పుడు ఓటుకు 10,000 వంచుతున్నామట. సిగ్గు అనిపిస్తుందా? పట్టభద్రులందరూ కూడా ఈ యొక్క రాజకీయ వ్యాపారవేత్తను ఆయన విద్యని వ్యాపారం చేసుకుంటూ పెంచుకోవాలి, ఆల్ఫోర్స్ ఇన్స్టిట్యూషన్ని యూనివర్సిటీగా స్థాపించాలని చెప్పేసి ప్రయత్నంగానే ఈరోజు ఎమ్మెల్సీ క్యాండిడేట్గా వచ్చాడు. మేము సీరియస్గా మీరందరూ కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులని పరిశీలిస్తే ఒకటే రోజు 3 పార్టీల వ్యక్తుల దగ్గరకు పోయి నాకు టికెట్ ఇయ్యరా అని అడుక్కున్నటువంటి వ్యక్తిని కూడా మీరు ఈరోజు నమ్మద్దని చెప్పేసి చెప్తున్నా. దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికల వాతావరణాన్ని అబ్జర్వ్ చేస్తే దేశం మొత్తం కూడా ఈరోజు మన ఒక మోడీ గారి ప్రభుత్వం వైపు చూస్తారు. మొన్న అత్యంత గ్రాడ్యుయేట్స్ ఉన్నటువంటి స్టేటు మనది ఒక భారతదేశ రాజధాని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడ్డది. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డి గారిని శాసన మండలికి పంపించి బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ చేస్తున్నటువంటి విద్యార్థులపై కానీ విద్యా వ్యవస్థలో చేస్తున్నటువంటి అక్రమాలపై ప్రశ్నించే గొంతుగా మన అంజిరెడ్డి గారిని మనము శాసన మండలికి పంపించాలని కోరుకుంటూ తెలియస్తూ ధన్యవాదాలు. నా పేరు నక్కా ప్రమోద్, అడ్వకేట్, కరీంనగర్.